సో ఈ స్థితిలో నేను వెళ్తున్నప్పుడు నాకు బోల్డంతమంది అమ్మాయిలు ప్రేమలేఖలు రాయటాలు, ప్రపోజల్ చేయటాలు, ఎవరు కనిపిస్తే వాడు వీడు బాగున్నాడు రా అంటాలు, చేతులు పట్టుకుని ముద్దు పెట్టుకోవటాలు, బుగ్గలు కొరికేయటాలు, ఇవన్నీ ప్రతి యాక్టర్కి జరిగినట్టు నా జీవితంలో జరిగాయి. అందులో నేను రొమాంటిక్ వేషాలు వేసాను కాబట్టి ఇంకా ఎక్కువ కూడా జరుగుంటాయి. కానీ నా ఫోకస్ దాని మీద లేదు. నా ఫోకస్ జీవితంలో స్థిరపడాలి. ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన నేను అసాధారణమైన జీవితం గడపాలి. మా అమ్మ నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకాలు ఉమ్ము చేయకూడదు. నా ఫ్యామిలీ పెద్దది, మేమందరం అన్నదమ్ములందరూ సుఖంగా ఉండాలంటే నా పర్సనల్ డిసిప్లిన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలని నేను ఫోకస్ ఎప్పుడు మిగతా యాక్టివిటీస్ మీద పెట్టకుండా నా పని మీద మాత్రమే పెట్టాను. 3 సినిమాలు యాక్ట్ చేశాను, సీఏ చేశాను, దాని తర్వాత సీరియల్స్ చేస్తున్నప్పుడు కూడా పని మీద మాత్రమే ఫోకస్ ఉండేది. దీనికి ఇంకొక నేను పెట్టుకున్న వ్యక్తిగత నియమం ఏంటంటే, నాతో పాటు మా ఫాదర్ను మా బ్రదర్స్ను ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళాను. అంటే నీ చుట్టూ నువ్వు ఒక ఖాళీ స్థలంలో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేకపోతే ఎవడైనా ఎట్లయినా ఎంకరేజ్ చేస్తాడో, అలా మన వ్యక్తిగత జీవితంలో పక్కన కట్టుబాట్లు సాంప్రదాయాలు పక్కన నిలిచే వాళ్ళు లేకపోతే ఎవరైనా వచ్చి ఆక్రమించుకునే అవకాశం ఉంది. మీకు మీరే కంచె కట్టుకుని మిమ్మల్ని మీరు కాపాడుకోండి.